మాట్లాడిన వ్యక్తి మన పరశురామ్ గారు. మరి మీ అందరూ దయచేసి ఈ యొక్క 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు చేసి అత్యధిక మెజార్టీతో మన పరశురామ్ని, గూడూరు శ్రీనివాసాన్ని కోరుతూ మరి ఎంపీ గారు వస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ పరశురామ్ గారికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. జై భారత్, జై భారత్, జై భారత్. చెప్తారు స్వాగతం. చర్చించుకుంటేనే కదా భవిష్యత్తులో ఇంకా మనం అడుగులు ముందుకు వెయ్యాలి అని అంటే. అత్తిలి భీమశంకర్రావు సార్, అలాగే వైజాగ్ నుంచి వచ్చినటువంటి కట్టా మల్లేశ్వరరావు గారు దయచేసి వేదిక కల్పించవలసిందిగా కోరుతున్నాం. చింతపల్లి కనకారావు గారు ప్రొఫెసర్ గారు వారిని కూడా వేదిక కల్పించవలసిందిగా కోరుతున్నాం. డిప్యూటీ కలెక్టర్ శ్రీ కడలి ముత్యంజయరావు గారు దయచేసి వేదిక కల్పించవలసిందిగా కోరుతున్నాం. కేకే గారు, కడల సత్యనారాయణ గారు, గెద్దాడు హరిబాబు గారు, గెద్దాడు హరిబాబు గారు వారిని వేదిక కల్పించవలసిందిగా కోరుతున్నాం. సార్ కేతా నాగేశ్వరరావు గారు రండి సార్ ప్లీజ్. పీతా రామకృష్ణ గారు, పీతా రామకృష్ణ గారు వారి వేదిక కడియాల గోపాలకృష్ణ గారు, కడియాల గోపాలకృష్ణ గారు, పీతా రామకృష్ణ గారు ఎక్కడ? ఓకే. పితాన్ శ్రీనివాస్ గారు. ఒకటి ఈరోజు ఈ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా అభ్యర్థిగా శ్రీ గూడూరి శ్రీనివాస్ గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు, అలాగే ప్రస్తుత అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మార్గాని భరత్రామ్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ ఒకే ఒక్క విషయం చెప్తాను. పిల్లి శ్రీనివాస్ గారు చాలాసార్లు పిలిచాను సార్. ఒకే ఒక్క విషయం చెప్తాను. సెట్టిబల్జ గౌడ ఈ ఆత్మీయ కలయికి కారణం ఒకే ఒకటి. మనం చాలా కాలం నుంచి చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నది ఏమిటంటే మనం రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. ఇవాళ రాజకీయంగా ఎదగటానికి కావాల్సినటువంటి అన్ని వనరులు, అన్ని అవకాశాలు ఇవాళ వైఎస్ జగన్ గారు మనకి ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన వాళ్ళు చాలామంది ఎక్కువగా మేము పలానా పార్టీలో ఉన్నాం, పలానా పార్టీలో ఉండి చాలా కాలం నుంచి జెండా మోస్తున్నాం, ఇప్పుడు కానీ మేము వచ్చేసామంటే మా సీనియారిటీ పోద్ది, మా ఉనికి పోతుంది, ఇవాళ కుదేయండి కానీ రేపొద్దున మేము వచ్చి ఓటింగ్ చేయడంలో కాస్త ముందుగానే ఉంటాం అని చెప్పడం చాలా సంతోషం కలిగిస్తుంది. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా సెట్టిబల్జ గౌడ సంఘీయుల తరఫున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకున్నా ఇవాళ మనం కులం చేసి ఏ పార్టీ కూడా చూసే పరిస్థితి మాత్రం ఉండదు. మనం వేరే పార్టీలను ఎవరిని కూడా విమర్శించక్కర్లేదు, వేరే పార్టీల్లో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా మనం ఏమీ అనక్కర్లా. మనం సైలెంట్గా మనకున్నటువంటి పరిధిలో రాబోయే 13వ తారీఖున మనం, మన పిల్లలు, మన చుట్టాలు పట్టాలు స్నేహితులు అందరం కూడా సైలెంట్గా మనం ఓటేసి ఈ విజయ పతాకాన్ని ఎగరేసి ఆయనకి జగనన్న గారికి మరి ఎందుకంటే ఈ కులాన్ని గుర్తించి ఖచ్చితంగా వీళ్ళు నెగ్గే అంశంలో ఉన్నారు, వీళ్ళు నెగ్గుతారు, వీళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కరాఖండిగా చేసుకుని ఇవాళ ఇక్కడ 3 సీట్లను మనకి ఇవాళ కేటాయించినందుకు మన సైన్యులందరి తరఫున జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచా కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందు మనకి ఇటువంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇవాళ వచ్చినటువంటి అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవడానికి భరత్రామ్ గారు అండ్ మన గూడూరు శ్రీనివాస్ గారు వారి చేతుల మీదుగా పావురాల్ని సంకేతంగా ఎగరవేస్తున్నాం. ప్లీజ్, అందుకనే ఈ శాంతి కపోతాలని వారిని ఎగరేయవలసిందిగా కోరుతున్నాం. శెట్టిబల్జగౌడ ఐక్యత, జై శెట్టిబల్జగౌడ ఐక్యత. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాకి మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? మార్కాని భరతరామ్ గారు. మరి ఇదే రోజు 2019లో ఇస్తే ఈ రోజు 2024 ఎలక్షన్లో 3 గిఫ్ట్లు ఇచ్చారు. అది ఎవరంటే గూడూరు శ్రీనివాసరావు గారు, మార్కాని భరతరామ్ గారు, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు. మనందరూ కూడా ఏకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇవ్వగా 2019లో భరతరామ్ గారికి ఇవ్వగా ఎవరు చేయని విధంగా శెట్టిబల్జగౌడ వాళ్ళందరికీ కూడా సుమారు 10 కోట్ల విలువైన స్థలాన్ని మన కళ్యాణ మండపంగా తీసుకురాకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే మన భరతరామ్ గారికి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఎప్పుడు మీటింగ్లు పెట్టుకోవడమే చేయడమే తప్ప పని చేసే నాయకుడు ఎవరు దొరకలేదు. మన భరతరామ్ గారు ఈరోజు వచ్చి పని చేసి చూపించారు మనకి. మనందరూ రేపు పొద్దున ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఎవరైనా మన సంఘీయులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా ఆ యొక్క 10 కోట్ల విలువైనటువంటి స్థలం మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఈ విధంగా మరి భరతరామ్ గారికి ఎప్పుడు ఉంటాం. అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంతో సౌమ్యులు, మనందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. ఎప్పుడైనా మన తరపున వెళ్ళి ఒక కార్డు ఇచ్చి, సార్ ఇలాగా నేను శెట్టిబల్జ, నేను గౌడ, లేకపోతే నేను పూరు, నేను చాలా పేదవాడిని అని చెబితే ఫీజు కూడా చెల్లించకుండా చేసే ఘనత ఎవరు అంటే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. మరి మనందరం కలిసి తప్పనిసరిగా గౌడ శెట్టిబల్జలు మనందరం ఏకతాటి మీదకి వచ్చి మనందరం కూడా భరతరామ్ గారిని ఎమ్మెల్యే చేసే మినిస్టర్గా, అలాగే గూడూరు శ్రీనివాస్ గారిని ఎంపీగా నెగ్గించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గూడూరి, జై భారత్, జై జగన్. చక్కటి కార్యక్రమానికి మరి ఇంతమంది, నేను అందరినీ కూడా అతిరథ మహారథులనే పిలుస్తాను. వేదిక ముందర ఉన్నవాళ్ళు, వేదిక పైన ఉన్నవాళ్ళు, మనం అంతా ఒకటే కుటుంబం. మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం, ఇవాళ 3 సీట్లు, ఇదేమీ సామాన్యం కాదు. ఒక రాజకీయ పార్టీ రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, ఒక ఎంపీ 3 సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, అది మర్చిపోబాకండి. ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా 3కి 3 సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉంటుండగా కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి ఇగో భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి నాకు ఇస్తే, అందరూ ఒక ఎంపీ సీట్ ఏంటి, ఒక బీసీకి ఇవ్వడం ఏంటి, అందులోనూ శెట్టిబల్జ గౌడ కులస్తులకి ఇవ్వడం ఏంటి ఒక ఎంపీ సీటు అని చాలామంది ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటి అంత పెద్ద సామాజిక వర్గం మీద వీళ్ళు నిలబడగలరా, పోటీ పడగలరా అని అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు చాలామంది. మరి దాన్ని పటాపంచలు చేస్తూ మరి నా వెనక నిలబడిన ప్రతి ఒక్క కుల సంఘీయులకు అందరికీ కూడా
పాదాభివందనం చేస్తా ఉన్నా. మరి ఇవాళ అశేషంగా 1,22,000 మెజారిటీతో ఒక ఎంపీగా గెలిపించారు. నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 3 సంవత్సరాలు కరోనాతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ రాజమండ్రిలో మనం ఇచ్చిన సేవా కార్యక్రమం ప్రతి ఇంటింటికి కూడా కంటైన్మెంట్ జోన్స్లో ప్రతి ఇంటింటికి కూడా కిట్లు పంపించే కార్యక్రమం చేశాం. ఓఎన్జీసీ, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, కోకోకోలా ఫ్యాక్టరీ, అదేవిధంగా పేపర్ మిల్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా 1,50,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి కూడా 18 రకాల నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా 28,000 కిట్లు 28,000 కుటుంబాలకు అందించడం జరిగింది. దీన్ని అంతా కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసి పార్లమెంట్లో పెడితే నాకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు కూడా నేను తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు క్లియర్ టైం ఉంది. ఆ టైంలో ఇవాళ రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చాం. మనం చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ ఉంది 2 సంవత్సరాల్లో. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం ఇక్కడ పక్కనున్న గ్లో గార్డెన్ దాకా, ఇప్పుడే గ్లో గార్డెన్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది అయితే జనాభా ఉన్నారో దానికి 10 రెట్లు జనాభా అక్కడ ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. అందరూ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కడుపు మంటతో చెప్తా ఉన్నారు, రంగులు చూడడానికి ఎవడొస్తాడు, రంగులు వేస్తూ ఉన్నాడు, రంగులకి ఎవరు కావాలి అని చెప్తా ఉన్నారు. మరి ప్రజలు ఏమన్నా అమాయకులా? 15,000 మంది జనాభా అక్కడికి వెళ్ళి అవి చూడడానికి ఏమన్నా రంగులు చూడడానికి వెళ్తారా? నేను ఇవాళ చెప్తున్నానమ్మా, ఆ గ్లో గార్డెన్, లాలా చెరువు దగ్గర ఉన్న గ్లో గార్డెన్ ఇండియాలో భారతదేశంలో 2nd బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. మొట్టమొదటిది గుజరాత్లో ఉంది, రెండోది రాజమండ్రిలో ఉంది. గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ కొమ్ములు తిరిగిన, కాకలు తిరిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, కొట్టడం కొబ్బరికాయలు గత 30-20 సంవత్సరాల నుంచి కొడతానే ఉన్నారు, కానీ అక్కడ బ్రిడ్జ్ రావట్లేదు. నేను ఇలాగే ఒక వేదిక పైన నుంచుని నేను చెప్పాను, నేను గనక మోరంపూడి ఫ్లైఓవర్ కనుక నేను తీసుకురాకపోతే నాకు ఎంతైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని అమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పి శపథం చేశాను. ఇవాళ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో ట్రాఫిక్ దానిపైకి పంపించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అతి ముఖ్యమైనది, మన సామాజిక వర్గానికి నేనేం చేశాను అనేది కూడా నేను ఆలోచన చేయాలి. నేను మన సామాజిక వర్గానికి విఎల్పురం అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, అక్కడ ఏదైతే లారీ స్టాండ్ ఉందో, రైతు బజార్ ఉందో, ఆ రైతు బజార్కి చేర్చి 750 గజాలు, అక్కడ మీకు గజం మార్కెట్ వాల్యూ చూస్తే నాకు తెలిసి 1,50,000 తక్కువ ఉండదు. ఆ మెయిన్ రోడ్డుకి చేర్చి 750 గజాలు ఆ మన సామాజిక వర్గానికి సెట్టిబలిజ గౌడ కళ్యాణ మండపానికి 750 రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి సుమారుగా ఎంపీ ల్యాండ్స్ దగ్గర నుంచి ఒక 39 లక్షల రూపాయలు దానికి నిధులు కేటాయించడం జరిగింది. మరి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ మంచి మనిషి, సౌమ్యులు, ఊపిరితిత్తుల డాక్టర్, మంచివారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒకటే చెప్పాను డాక్టర్ గారితో, సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఉన్నతమైన విలువలతో ఉన్న వాళ్ళు రావాలి అని వారిని రిక్వెస్ట్ చేసి జగనన్న గారి దగ్గరికి తీసుకుని వెళ్ళా. అప్పుడు కూడా వీరు ఆలోచించారు, నేను డాక్టర్ కదా, నా ప్రొఫెషన్ ఏమన్నా ఇదవుతుందా అదవుతుందా అని. నేను అన్నాను, రాజకీయాల్లోకి ఉన్నత విలువలతో ఉంటే
సమాజం బాగుపడుతుందని రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఇవాళ మన ముందు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రాజమహేంద్రవరానికి నుంచుని ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. మరి ఇలాంటి వాళ్ళు కదా రాజకీయాల్లోకి రావాలి. మనకి హై హ్యాండెడ్నెస్, రౌడీలను పెంచేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్లు పెంచేవాళ్ళు, గూండాలు, ఇలాంటి వాళ్ళు వద్దు మనకి రాజకీయాల్లో. ఇప్పటిదాకా మనం చూస్తే వ్యవస్థ భ్రష్టు పట్టిపోతూ ఉంది. చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు, సౌమ్యులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వస్తే సమాజం బాగుపడుతుంది. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, మనము ఇక్కడ ఎంపీ అయిన తర్వాత రాజమండ్రిలో చాలామందికి తెలీదు, 795 మంది పైన రౌడీ షీట్లు తీపించడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైన పరిస్థితులు లేవు. మరి వీళ్ళందరినీ కూడా రోడ్ల పైనకి వదిలేసి ఉంటే ఇవాళ రాజమండ్రి పరిస్థితి ఏ రకంగా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గ్లో గార్డెన్ అని, కంబాల్ చెరువు అని, లేకపోతే హ్యాపీ స్ట్రీట్ అని, ఈట్ స్ట్రీట్ అని ఇన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీరు ఎటు పక్కకు వెళ్ళిన కుటుంబాలు అక్కడే కనబడుతూ ఉన్నారు. ఇంతమంది ఫ్యామిలీస్ ఆహ్లాదకరంగా మరి సాయంత్రాలు వస్తున్నారని అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వస్తారు. మరి ఇలాంటి రౌడీ షీటర్లు వీళ్ళందరూ కూడా ఊరిపైన ఉంటే మన పిల్లల్ని బయటికి పంపించగలమా? మన ఆడవాళ్ళని బయటికి పంపించగలమా? మరి ఇవన్నీ కూడా అరికట్టాలి అని అంటే మంచి మనుషులు పదవుల్లో ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అదే రకంగా నేను ఇందాక ఏదైతే విఎల్పురం దగ్గర 750 గజాలు గురించి నేను మాట్లాడానో, ఆ 750 గజాల్లో మీరందరూ కూడా ఆశీర్వదించండి. రేపు ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ అందరి ఇంటి పెద్ద కొడుకుగా నేను బాధ్యత తీసుకుంటాను అని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఆశీర్వదించండి. 2 సంవత్సరాలు తిరగకుండానే 3 ఫ్లోర్ల భవంతిని అక్కడ కట్టి చూపిస్తానని కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. రేపన్న రోజున మన సామాజిక వర్గాల్లో పేదవాళ్ళు ఉంటారు. లక్షలు పోసి కళ్యాణ మండపాలు బుక్ చేసుకోలేని పరిస్థితులు. మరి అలాంటిది ఊరు నడిబొడ్డులో 750 గజాల్లో ఒక అద్భుతమైన సెట్టిబలిజ గౌడ కళ్యాణ వేదికని నిర్మాణం చేస్తాం. మన పిల్లలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఏదైనా జరిగినా ₹1 కూడా రెంట్ తీసుకోకుండా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఆ కళ్యాణ వేదికకి చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా కిందన గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా షాపింగ్ ఏరియా చేయిస్తాం. అంటే దాని నిమిత్తం కూడా ఏదో ఒక ఆదాయం రావాలి. మరి మన వాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా అక్కడ కళ్యాణ మండపం ఇస్తే దానికి అంతటి అది బతకాలి కాబట్టి కిందన గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఒక షాపింగ్ కమర్షియల్ కింద తీసుకుని వచ్చి దానికి ఒక మంచి కమిటీని ఏర్పాటు చేస్తాం. పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి కమిటీ కంట్రోల్లో ఆ కళ్యాణ మండపాన్ని తీసుకురాబోతాం. అది కూడా మొత్తం అంతా కూడా ఎయిర్ కండిషన్డ్గా తయారు చేస్తాము. అది కూడా ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా మా సెట్టిబలిజ గౌడ కళ్యాణ మండపం రాజమండ్రిలో నంబర్ 1 కళ్యాణ మండపం కింద ఉండాలి అని మీరందరూ చెప్పుకునే విధంగా తయారు చేస్తాం. ఏదో మామూలుగా ఏదో బిల్డింగ్ కట్టేసాం, ఏదో ఓపెన్ చేసాం, అలా ఉండదు. ఏదైతే స్టార్ హోటల్ ఏ రకంగా అయితే అంత అద్భుతంగా ఉంటాయో ఆ రకంగా తయారు చేసి చూపిస్తాం. ఇది ఒక్కటే కాకుండా మనము గోదావరి గట్టు పైన అక్కడ పూలే స్టాచ్యూకి ఎదురుగుండా 1350 గజాలు ఆ స్థలాన్ని పూలే అంబేద్కర్ భవన్ కింద నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఫస్ట్ స్లాబ్ కూడా కంప్లీట్ అయ్యింది. రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎవరైనా కానీ పెద్ద చదువులు చదవాలన్నా, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలన్నా దానిపైన ఒక స్టడీ సర్కిల్ని కట్టి మొత్తము ట్యూటర్స్ని అందరినీ కూడా డిప్లాయ్ చేసుకుని అక్కడ కూడా కనీస పక్షాన
సంవత్సరానికి 1000 మంది పిల్లల్ని తయారు చేయాలి అని ఒక దృఢ సంకల్పం పెట్టుకుని అది ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ ఇంత అశేషంగా కుటుంబాలతో వచ్చిన మన సోదర సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, జిల్లా బీసీ కంప్లైంట్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం గారిని, మాస్టర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క సోదర సోదరీమణికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనము రేపు కట్టే కళ్యాణ మండపంలో మన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత 1000 రూపాయలు 2000 ఎంతో కొంత మీకు తోచింది వేయడం వలన అంటే దాని నుంచే డబ్బులు వస్తాయని కాదు, మీరు దాన్ని ఓన్ చేసుకుంటారు. ఇదిగో నేను, నా పేరు సూరంపూడి అప్పారావు గారు, నేను ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాను, నేను ఒక 2000 ఇస్తా ఉన్నాను అని మీరు పెడితే రాయడం వలన మీరు ఆ కళ్యాణ మండపాన్ని మీరు ఓన్ చేసుకుంటారు. లేకపోతే నేను కట్టేయాలంటే కట్టేయచ్చు. దాన్ని ఎంతో కొంత డబ్బులు మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి. ఒక లిస్ట్ తయారు చేస్తాము, పెద్దలతో పాటు ఒక రిజిస్టర్ తయారు చేస్తాము, ఒక బ్యాంక్ అకౌంట్ తయారు చేస్తాం. బ్యాంక్ అకౌంట్ ద్వారాగా ప్రతి రూపాయి కూడా మీరు ఏదైతే జమ చేస్తూ ఉన్నారో దాన్ని అంతా కూడా క్లియర్గా తయారు చేసి ఒక అద్భుతమైన భవంతిని నిర్మాణం చేసుకుందాం. మీరు చూస్తే రాజమండ్రిలో కొత్తపేటలో రౌతు తాతాలు కళ్యాణ మండపం ఉంది. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టారు అది. ఆ కళ్యాణ మండపం అక్కడ ఉన్న తూర్పు కాపుల సంఘాలకు అందరికీ కూడా ఒక గుండె ధైర్యం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, వాళ్ళ తాలూకాల్లో ఏదైనా సమస్యలు వచ్చినా అందరూ కూడా ఒక ప్రాంతానికి చేరి అక్కడ చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, మా కళ్యాణ మండపం ఉంది అని. అదేవిధంగా జాంపేటలో ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం ఉంది. అంటే సామాజిక వర్గానికి ఒక ధైర్యం, నాకు ఒక కళ్యాణ మండపం ఉంది, మాకు ఏ సమస్య వచ్చినా, మా ఇంట్లో ఏ శుభకార్యం వచ్చినా ఆ కళ్యాణ మండపంకి వెళ్తే ఉచితంగా మాకు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు అనే ఒక భరోసా, ఒక ధైర్యం మనందరికీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుందాం. దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా మనం అడుగులు ముందుకు వేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆఖరిగా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. మనము ఇక్కడ ఎంతమంది అయితే ఒక 2-3 వేల మంది ఇక్కడ గ్యాదర్ అయ్యామో, రాజమండ్రిలో నాకు తెలిసి మన సామాజిక వర్గము 35,000 మంది తగ్గకుండా ఉన్న సామాజిక వర్గం ఉంది. మనం అందరం కూడా ఒక్కొక్కళ్ళు 10 మంది బాధ్యత తీసుకుందాం. బాధ్యత తీసుకుని మనం ఒక్క ఓటు కూడా ఇవాళ మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక సంకల్పంగా, ఒక కంకణం కట్టుకున్న సంకల్పంగా ముందుకి అడుగులు వేయాలి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలన్నా, లేకపోతే మన పిల్లలకి, ఆడపిల్లలకి వివాహాలు చేసినప్పుడు ఇబ్బందులు కలిగినా ఇవన్నిటికి మొత్తం చూడడానికి ఇక్కడ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీగా అయితే మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఒక సహాయ సహకారాలు అందిస్తారు, అండగా ఉంటారు. అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో నేను కూడా ఒక ఎంపీగా ఉన్నాను. ఏ రకంగా ఊరిని డెవలప్ చేశాం. మన సామాజిక వర్గాల్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే చేయూతనివ్వడం పెద్ద విషయం ఏమి కాదు. సో ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే అన్ని రకాలుగా కూడా నేను మాట ఇచ్చా, మీ అందరి ఇంట్లో ఒక పెద్ద కొడుకు బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇచ్చా. దాన్ని నిర్వర్తించే అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా రూరల్లో, రాజమండ్రి రూరల్లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు, మన బంధువులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం చేపట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ, మరి ఇవాళ ఎంతోమంది పెద్దలందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కాబట్టి మరి ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క సోదర సోదరిమణులకి, నా శెట్టిబలిజ గౌడ సోదర సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటా ఉన్నా.
జై శెట్టిబలిజ గౌడ. అదేవిధంగా మన పెద్దలు, మన సామాజిక వర్గంలో పెద్దలు సూరంపూడి అప్పారావు గారు మన శెట్టిబలిజ గౌడ కళ్యాణ వేదికకి ఇవాళ 1,00,000 రూపాయలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా 2 చేతులతో కరతధ్వనులతో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఏ వేదిక మీద మాట్లాడే అలవాటు లేనప్పటికి కూడా నేను హైదరాబాద్లో ఇదివరకు రాజమండ్రిలో డిప్యూటీ కలెక్టర్ ఉంటూ హైదరాబాద్లో జాయింట్ కలెక్టర్గా రిటైర్ అవ్వడం జరిగింది. ఈ న్యూస్ విని మన సంఘీయులకి ఎస్పెషల్లీ రాజమండ్రిలో 3 వ్యక్తులకి మంచి రాజ్యసభకి మన వెళ్ళే అవకాశం కల్పించిన జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మంచి వ్యక్తులు ఇప్పుడు గూడూరు శ్రీనివాసయ్య గారు మంచి వైద్యులు, అనేక సేవలు చేస్తూ ఎంతోమందికి మరి వైద్య సేవలు అందిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, అలాగే భరత్ కుమార్ గారు ముందు పరిచయం లేనప్పటికీ నేను అనేక కార్యక్రమాలు టీవీలో కానీ అలాగే న్యూస్ ఈ మీడియాలో కానీ నేను చూడటం జరిగింది. అలాగే మినిస్టర్ గారు ఉన్నటువంటి వేణుగోపాల్ గారు చెల్లిపోయిన వారు 3 కూడా మరి ఈ అవకాశం రాజమండ్రిలో ఇచ్చారు. ఈ మనం ఓ చరిత్రను సృష్టించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా చక్కగా మన కమ్యూనిటీకి మన సంఘీయులకంటూ కూడా మంచి సేవ చేస్తారని చెప్తూ, అలాగే అందరూ కూడా నేను ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నేనేదో చేయాలని కాదు, ఒక సంఘీభావం తెలియజేయడం అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా మరి మన సంఘీయుల్ని గెలిపించుకుని మరి మన ఒక మంచి అవకాశం కల్పించే అవకాశం మీరు అందరూ ఇవ్వాలని చెప్పేసి ఫ్యూచర్లో కూడా మనం ఈ సాంప్రదాయాన్ని మనకి ఈ అవకాశం అభ్యర్థులుగా ఫ్యూచర్లో కూడా ఇచ్చే అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ అవకాశం ఎదుర్కోకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ. సార్ ప్లీజ్. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా విషయం తెలుసు, మనందరం కూడా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యే అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. 2019లో మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన శెట్టిబలిజ గౌడ సంఘీయుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అనేక కుల సంఘాల సమావేశాల్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజున ఒక రిజర్వేషన్ అమలాపురం ఎస్సీలకి ఒక పార్లమెంట్ సీటు, అలాగే 2 సీట్లు అగ్రవర్ణాలకే కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మన కులస్తులు అత్యధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఒక పార్లమెంట్ సీటు కేటాయించాలని చెప్పేసి పెద్దలు మార్గాన్ నాగేశ్వరరావు గారు లాంటి వారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా అవకాశం మన చిరంజీవి మార్గాని భరతరామ్కి వచ్చింది. మరి 2019లో మార్గాని భరతరామ్ అఖండ విజయం వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క విలువైనటువంటి మంచి మనసుతో మీరందరూ కూడా మీరు మాత్రమే ఓట్లేయడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన స్నేహితులతో కూడా అందరితో కూడా ఓటేయించారు. కాబట్టి ఆ రోజున అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో మన చిరంజీవి భరతరామ్ని మన అందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. అందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు మీరు వేసినటువంటి పునాదే ఈ రోజున రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా మన ముద్దు బిడ్డ మన డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారికి మరీ తిరిగి అవకాశం వచ్చింది. అలాగే రూరల్లో అక్కడ బోసు గారికి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో వేణు గారిని తీసుకొచ్చి భరతరామ్కి అవకాశం ఇస్తే ఈ సంఘాలన్నీ కూడా గెలిపించుకున్నాయి, ఈ కులం గెలిపించుకుంది. భరతరామ్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు, తను కులపరంగా సీట్ ఇస్తే సరిపోలా, ప్రూవ్ చేశాడు. ఈ కులాలు కూడా మిగిలిన అగ్రవర్ణాలతో పాటుగా పోటీ పడి అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కులం ఇది, వీళ్ళు సత్తా ఉంది, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా అందించగలరు అన్న నమ్మకాన్ని, భరోసాన్ని భరతరామ్ కల్పించాడు. కాబట్టి
రాజమహేంద్రవరం రూరల్లో కూడా ఆ సీటు కూడా మన ప్రీతమ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి కూడా కేటాయించడం జరిగింది. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి విషయం. రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ 3 కూడా మన సెట్టిపల్లి గౌడ సంఘీయులకి కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. దీనికి బలమైనటువంటి పునాది ఈ వేదిక మీద ముందున్నటువంటి మీరు మాత్రమే అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఒకరిని గెలిపించుకుంటే మరో 2కి అవకాశం వచ్చింది. కాబట్టి ఈసారి మనందరం కూడా విజ్ఞత ప్రదర్శించి మనకి కొమ్ములు మాత్రం రాకూడదు, రొమ్ములు ఎగరేసేసి మాట్లాడకూడదు, అవతల వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. మనం ఎదుగుతున్నాం. అప్పుడు సమాజంలో చాలా పెద్ద ఎత్తుకి ఎదుగుతున్నటువంటి క్రమంలో మనం చాలా విజ్ఞతతో అణుకువగా మెలకువగా ఉండి మిగతా అన్ని సామాజిక వర్గాల్ని, మనతో పాటుగా బీసీ వర్గాల్ని, ఇతర కులస్తుల్ని, ఎస్సీలని, అట్టడుగున్నటువంటి కులాలందరినీ కూడా, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా మనం హక్కున చేర్చుకొని మన నాయకుల ద్వారా మీకు రేపొద్దున మమ్మల్ని గెలిపిస్తే మీకు కూడా మేమందరం కూడా పనిచేస్తాం, ఉపయోగపడతాం అన్న నమ్మకాన్ని, భరోసాని కల్పించి మన ముగ్గురిని, గూడూరు శ్రీనివాస్ గారిని, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని, భరత్రామ్ గారిని గెలిపించుకున్నట్లయితే ఈ రాజమహేంద్రవరం సుస్థిరంగా ఈ సామాజిక వర్గం దాటి ఎక్కడికి వెళ్ళదు. సమాజంలో మీరే కాదు, ఇతర కులాలే కాదు, ఈ కులస్తులు కూడా అవకాశం ఇస్తే అందిపుచ్చుకొని గెలిపించుకోవడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలను కూడా హక్కున చేర్చుకొని సమాజంలో సమూలంగా అందరికీ కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలరు అని నిరూపించుకోవడానికి మనం అందరం కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కళ్యాణ మండపం వరకై మాట్లాడాడు భరత్రామ్, కానీ తను సాధించిన పెద్ద విజయం ఇవాళ ఒక్కసారిగా 20,000 మందికి రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో, రాజమండ్రి ప్రత్యేకంగా సిటీ రూరల్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇప్పించే కార్యక్రమం తీసుకోవడం చిన్న విషయం కాదు. పైకి చెప్పుకోకూడదు, అందులో మన సామాజిక వర్గమే చాలా ఎక్కువ ఉన్నాయి. చెప్పుకోకూడదు, గుమ్మరంగా ఉండాలి, చేసుకోవాలి, చాప కింద నీరులాగా పనులు చక్కబెట్టుకోవాలి. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఈ రోజున త్రిమూర్తుల్లాగా మనకు ఒక అవకాశం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని కూడా గెలిపించుకున్నట్టయితే, మొత్తం రాజ్యాధికారం చేతిలోకి వచ్చినట్టయితే మనతో పాటు సమాజంలో మనతో పాటు ఉన్నటువంటి మిగిలిన కులాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం అవకాశాలు కల్పించి నాయకత్వ స్థానానికి చేరుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎక్కువ సమయం తీసుకున్నందుకు పెద్దలు మన్నించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ అండి. ఈ రోజున రాజమండ్రి నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఎవరో ఒకరికి మాత్రమే ఇచ్చేటువంటి సీటుని మార్చి గౌడ సిట్టిబల్జ సామాజిక వర్గానికి చెందినటువంటి 2 ఎమ్మెల్యేలకి, ఎంపీకి ఇవ్వడం అనేది మనందరికీ కూడా గర్వకారణం, ఆనందదాయకం. ఇవ్వడం వరకు ఇది పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గితే మరింత ఆనందం కలుగుతుంది. నెగ్గాలంటే ప్రతి వాళ్ళు కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళకి మనం ఓటు వేయడం కాకుండా మనకి బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఇతర కులాల్లో ఉన్న వాళ్ళందరినీ బతిమాలి. ఎందుకంటే ఇప్పుడే పెద్ద ఆయన మాట్లాడారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆయనకి 75 ఏళ్ళు, రిటైర్ అయిపోయారు డిప్యూటీ కలెక్టర్గా. ఆయన ఏంటి మన వాళ్ళకి ఎవరో ఇచ్చారు అని వచ్చి ఆయన ఎవరిని కలిసారో తెలుసా? ఇప్పటిదాకా పొద్దున్న నుంచి కాపుల్ని, రాజుల్ని, వయసుల్ని, ఆయన ఉద్యోగం చేసినప్పుడు పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఆయన ఉన్న హోటల్కి పిలిపించుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిమాలి, మా వాళ్ళు మంచివాళ్ళు, కులం గురించి చూడకండి, మంచి వాళ్ళకి ఇస్తే బాగా పరిపాలిస్తారు, అందువల్ల వేయండి పొద్దున్న నుంచి అక్కడి వరకు. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి 1 గంట ముందు వెళ్ళిపోతానన్నారు. అయ్యా మీరు వెళ్ళిపోవద్దు, మీ మొహం మా వాళ్ళు అందరూ చూస్తారు, కొంచెం మీరు 2 మాటలు చెప్పి. ఆయన మన వాళ్ళకి అడగట్లా, ఆయన ఉద్యోగం ఎప్పటి నుంచో గత 50 ఏళ్ళుగా చేసిన తర్వాత ఆయనకు పరిచయమైన ఆయన సబార్డినేట్లు, ఇంకొక అమ్మాయిని ఒక మంచి ఆఫీసర్ని పిలిచారు. ఆ అమ్మాయి వేరే కాస్ట్ పిలిచి ఇక్కడ వారం రోజులు 10 రోజులు ఎలక్షన్ అయ్యేదాకా ఉండి వాళ్ళ సామాజిక వర్గంలో ఒక 500 మంది 600 మంది ఉంటే ఓటు వేయించమని రిక్వెస్ట్ చేసి. అందువల్ల మనం మన మనిషిని నెగ్గించుకోవాలనుకుంటే మనం అన్ని రకాలుగాను కూడా మన మిత్రులు, మనకు సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్లో అందరినీ కూడా క్యాస్ట్ విషయం ఒకటి. మనం ఏంటంటే కష్టపడిన వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళకి ఇప్పటిదాకా అధికారం రాలేదు కనుక మనలో ఉన్నటువంటి అప్పుడున్న గౌతులచ్చన్న గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, యువకులు అందరూ కూడా ఎప్పుడు మీటింగ్లు పెట్టి ఏమంటారు, మమ్మల్ని ఎప్పుడు తొక్కేస్తున్నారు, మేము సమాజంలో ఇంత పర్సంటేజ్ ఉన్నాము, మాకు స్థానాలు ఇవ్వటం లేదు, మాకు ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు అంటారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే మనకి 50% ఇచ్చారు. ఇది అందరికీ తెలుసు. ఇవ్వడం వరకు అయిపోయింది. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఆకలేస్తుందంటే ఏదో పిండి, నూనె అన్నీ ఇచ్చారు, స్టవ్ని.
మీరు వండుకు తింటారా, మురగబెట్టుకుని బయట పాడేస్తారా అన్నది మీ చేతుల్లో ఉంది. వండుకు తింటే ఆ బలం వస్తుంది. అందువల్ల ఈ 100 సీట్లు ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు 100 స్థానాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు. క్లియర్గా 100, 25 ఎంపీల్లో 16 ఎంపీలు ఎస్సీ ఎస్టీ ఎంపీసీ కలిపి 175 ఎమ్మెల్యేల్లో 84 ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇంత ఇచ్చినప్పుడు మనం నిలబెట్టుకున్నాం అనుకోండి, నిలబెట్టుకుంటే అధికారం, రాజ్యాధికారం మనకు వచ్చేసినట్లే. ఎందుకంటే మన మనిషి అభ్యర్థిగా ఉంటే పెద్దవాడు ఎవడో ఉన్నాడు కూడా ఇంటి దగ్గర గోడవతలు నిలబడాలి. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం వేరే రకంగా చదువు పరంగా ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా మనం ఫ్రీగా వెళ్ళి మన వాడిని మాట్లాడగలుగుతాం. సామాన్యుడు కూడా వెళ్ళి అతనుకున్న కష్టాన్ని చెప్పుకుని అతని సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల ఈ రోజున ఇప్పుడు మనమున్నంత ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళెవరు అడగాల్సిన పని లేదు. బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకునే వాళ్ళందరి ముందున్న ఛాలెంజ్, మీకు 100 సీట్లు ఇచ్చినప్పుడు ఇవి నెగ్గించుకుంటే రేపొద్దున గౌరవం ఉంటుంది. ఎందుకంటే కాకినాడలో ఒకసారి వాసనశెట్టి చచ్చా అని సెట్టిబల్యాకి ఇస్తే అతను ఓడిపోతే తర్వాత ఎప్పుడు బీసీకి అన్నా సరే ఇవ్వట్లా. ఇప్పుడు మార్గాన్ని భరత్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన నెగ్గి బాగా పనిచేశారు కనుక అదే నియోజకవర్గంలో ఇంకొక ఇద్దరికి ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే ఒకటి ఉంటే 2 ఫ్రీ అన్నట్టుగా. ఇది ఆయన సక్సెస్ రేట్ని ఆయన చెప్పుకోకల్లా, మనం చెప్పక్కల్లా, ఈ రిజల్టే చెప్పేస్తుంది. ఆయన బాగా పని చేయబట్టే ఇంకొక ఇద్దరికి ఇచ్చి ఈ ఊరి నుంచి నిలబెట్టారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని నెగ్గించుకున్నాం అనుకోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కేవలం గౌడ సెట్టిబల్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తారనమాట. ఏంటంటే మేము ఆత్మాభిమానంతో మా గౌరవాన్ని నిలబెట్టుకుని మా మనిషిని నెగ్గించుకుని మీరు కూడా నెగ్గించుకున్నట్టయితే మన అధికారం, రాజ్యాధికారం బీసీలది వస్తుంది. ప్లస్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సగం సీట్లు ఇచ్చేసాడు పాపం, ఆయన వెనక ముందు చూడకుండా. అందువల్ల ఆయన మీద కూడా ఆయన నవరత్నాల్ని చక్కగా, ఇప్పుడు నాకు 65 ఇయర్స్ వచ్చినాయి. నేను ఇప్పుడు దాకా అనేక చిన్నప్పటి నుంచి రాజకీయ చైతన్యంతో సామాజిక సేవలతో ఉన్నవాడిని. ఎప్పుడు కూడా ఇంత ధైర్యం చేసి సమాజంలో అనేక రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్తారు, చెప్పిన తర్వాత ఎవరు చేయరు. కానీ చెప్పినవన్నీ చేసిన, అంటే అది నవరత్నాలన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాయి. అంటే మీరు ఈ సిపిఎస్లో అవన్నీ మాట్లాడదు, అవన్నీ అవుట్ ఆఫ్ ది షెడ్యూల్. నవరత్నాలన్నీ వాగ్దానాలు చేసినవన్నీ కూడా చేసినటువంటి మగాడు ఎవడైనా ఉన్నాడంటే కుర్రాడు ఒకడే, ఇంకెవడు చేయలే. అలాంటి పిల్లాడికి ఉన్నటువంటి మంచి పేరుతో పాటుగా మన కుల బలం, మన సామాజిక వర్గాల యొక్క బలాన్ని కూడా జోడిస్తే వాళ్ళని నెగ్గించుకోవడం చాలా నల్లేరి మీద నడక సునాయాసంగా జరిగిపోతుంది. వీళ్ళని నెగ్గించుకోవడం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కేవలం మన గౌడ సెట్టిబల్జా గీత కార్మికులకే కాకుండా మిగిలిన వెనుకబడిన వర్గాలైనటువంటి అందరికీ కూడా మన యొక్క ఈ నిర్ణయము, ఈ పనిచేసే విధానం నెగ్గించుకోవడం మిగిలిన వాళ్ళకి కూడా ఎంతో కొండంత బలాన్ని ఇస్తుంది. కనుక ఈ రోజున మనకి వాళ్ళెవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు, మన యొక్క బాధ్యత. ఇప్పుడు పెద్ద ఆయన మృత్యుంజయరావు గారు ఎలా చెప్పారో మనం అందరం కూడా బతిమాలి మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా. వాళ్ళకి ఏంటంటే వేరే సామాజిక వర్గాలు ఉన్నాయంటే వాళ్ళ కాళ్ళు గడ్డం పెట్టేసుకుంటారు, వాళ్ళకి ఓటేయమని. మనం కూడా ఆ పని చేయాలి, రిక్వెస్ట్ చేయాలి, బతిమాలి మనం అందరం కూడా వీళ్ళని అఖండ మెజారిటీతో నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న తేడాలు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవద్దు. ఆయన రాలేదు, దండం పెట్టలేదు, నాకు కనబడలేదు, ఇవన్నీ అనవసరం, నాన్సెన్స్. మన మనిషిని నెగ్గించుకుంటే రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది. అందువల్ల ఈ బలహీన వర్గాల రాజ్యాధికారానికి బాటలు వేయడానికి రాజమండ్రిని ఒక వేదికగా చేసుకుని మీరందరూ కూడా వాళ్ళని అఖండ మెజారిటీతో నెగ్గించాలని కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. చంటిబాబు ఒక్క నిమిషం. నూతన తూర్పుగోదావరి జిల్లా మన కులానికి 3 సీట్లు ఇచ్చారంటే ముందు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలపాలి. ఎందుకంటే భరతరామ్ గారికి స్వతంత్రం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత రాజమండ్రి బీసీ ఎంపీకి ఇచ్చిన తర్వాత ఎంపీ ప్రతి ఒక్కరు కూడా ఒక మురళీమోహన్ గారు అవనివ్వండి, వేరే ఎవరిచ్చినా ఆ ఢిల్లీకే పరిమితమయ్యారు తప్ప మనకి ఎప్పుడు కూడా కనిపించలేదు. అలాంటి భరతరామ్ గారు మనకి 18 గంటలు పనిచేశారు మనకి. అంతేకాదు కరోనా టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్తే భరతరామ్ గారు నేనున్నానని రాజమండ్రిలో భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా కిట్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా నేనున్న భరోసా ఇచ్చిన వ్యక్తి భరతరామ్ గారు. ఆ రోజు ఎందుకు చెప్తున్నామంటే చిన్న విషయం కాదు. ఇవాళ మన చెట్టి బలిజ గౌడ ఇంత కులం బలం బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనకు 3 సీట్లు ఇచ్చారంటే ఓటు అనే ఆయుధాన్ని వృధా చేయకుండా మన బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఆయుధాన్ని భరతరామ్ గారికి, అలాగే గూడూరు శ్రీనివాసరావు గారికి, రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి మన వేణు గారికి ముగ్గురికి వేసి నెగ్గించుకుంటేనే మన కులానికి గౌరవం వస్తుంది. జగన్
జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన కులానికి ఇంకా ఇంపార్టెంట్ ఇచ్చి చాలా ఇచ్చేస్తారు కూడా నేను చెప్తున్నాను. ఈ తూర్పు జిల్లాలో 3 అంటే చిన్న విషయం కాదు. కాపులకు 2 ఇచ్చారు, అలాగే రెడ్లు 1 ఇచ్చారు. కానీ మనందరూ కూడా ఒక సైనికులాగా ఇదే అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియా ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను తక్కువ రోజు ఉంది కాబట్టి మహిళలు కూడా కీలక పాత్ర కాబట్టి మీరందరూ కూడా దీనందరూ కూడా చేసుకు చేయాలి. అంతేకాదు మన చెట్టి బలిజ కూడా కళ్యాణ మండపం ఇవాళ ఇచ్చారంటే దాని వాల్యూ 10 కోట్ల రూపాయలు పత్రం ఇచ్చారంటే దాని అందరూ కూడా చిన్న విషయం కాదు. అందుకని మీరందరూ కూడా సైనికులా తయారయ్యి ఈ యొక్క బత్తం గారిని, గూడు శ్రీనివాసరావు గారిని, వేణు గారిని ఎక్కించుకుంటే మన పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు, గవర్నమెంట్ ఇస్తారు. పోలీసు వాళ్ళే కాదు, రెవెన్యూ వాళ్ళే కాదు, ప్రతి ఉద్యోగస్తులు కూడా మన కాంగ్రెస్ కూడా ఈ సభ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. అతిపెద్ద సామాజిక వర్గము సిట్టిబలిజ గౌడ సంఘము. ఇలాంటి సంఘాన్ని మరి లక్షలాది జనాభా కలిగినటువంటి సిట్టిబలిజ గౌడ సంఘీయులను గుర్తించి గౌరవించి రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మన జాతంతా రుణపడి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంతకు ముందు మనకు తెలుసు, ఉదాహరణకి ఈ తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే 3.5 లక్షలు సిట్టిబలిజ గౌడ సంఘీయులు ఉన్నారు. రాజమండ్రి ఊరిలో 60,000 మంది ఉంటే రాజమండ్రి సిటీలో 35,000 చెప్పిన మరి రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో దాదాపు 3.5 లక్షల ఓట్లు కలిగినటువంటి సామాజిక వర్గాన్ని మొట్టమొదటి గుర్తించింది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను మనం తీసుకుని మనకుండేటువంటి 3 అభ్యర్థులు మరి మార్గాని భరతరామ్ గారు ఈ రాజమండ్రి పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. ఒక బెంగళూరు సిటీ మాదిరిగా మరి రాజమహేంద్రవరం పట్టణాన్ని ఒక వెనకబడిన వర్గాల్లో ఉన్నటువంటి మన సిట్టిబలిజ గౌడ సంఘీయుడు గుర్తించి ఈ రోజు ఈ సిటీని ఇంత బాగా అభివృద్ధి చేశారంటే మామూలు విషయం కాదు. ఆయన్ని భారీ మెజారిటీతో ఈ సిటీలో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సిట్టిబలిజ గౌడ సంఘీయుడి మీద ఉంది. ఆ విధంగానే మన బంధువులు రూరల్లో ఉంటారు కాబట్టి అక్కడ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని గెలిపించుకోవాలి. అదే విధంగా మంచి డాక్టరు, పేదల డాక్టరు, మన సిట్టిబలిజ కులంలో ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తి మరి శ్రీ గూడూరు శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో ప్రతి చోట కూడా 2 ఓట్లు మరి ఫ్యాన్ పై వేసి మన వాళ్ళు 3 గెలిపించి మన జాతి ఐక్యతను చూపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన మా సామాజిక వర్గ అక్క చెల్లెములు, అన్నదమ్ములు కేవలం 4 వార్డులకు సంబంధించి 1, 2, 50, 3, 4 5 వార్డులకు సంబంధించి 9వ వార్డుకి సంబంధించి ఇంకా రేపు రాబోయే రోజుల్లో అన్ని వార్డుల్లోనూ ఇలాగే చైతన్యపరిచే కార్యక్రమం చేపడదామని తెలియపరుస్తూ మరి సిట్టిబలిజ గౌడ ఈడిగా శ్రీసేన యాత మాజీ చైర్మన్ అయిన పాలిక్ సీను గారిని 2 నిమిషాలు. తెగు నుంచి పుట్టినటువంటి రక్త కణాల మన గీత కులాలని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ చెప్తున్నా. ఈ రోజున ఈ యొక్క కుటుంబ సమావేశం, ఇది ఆత్మీయ సమావేశం. మనందరూ కూడా అక్క తమ్ముళ్ళ, అన్న చెల్లిలాగా అందరూ ఇక్కడికి వచ్చాం కదా. ఎందుకు వచ్చామంటే ఇది మన హక్కు. ఎన్నాటికి మనకు స్వాతంత్రం వచ్చినది, ఈ జాతికి స్వాతంత్రం వచ్చింది. ఈ జాతికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మనతో పాటు మన నాయకులకు ఓట్లు వేసుకుంటూ అదే విధంగా చుట్టుపక్కల ఎవరైనా ఇంకా బీసీ కులాలు, ఎస్సీ కులాలంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి అయ్యా మాకు అవకాశం వచ్చింది ఈసారి, మా ఊళ్ళందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అన్నకే, మా యొక్క తమ్ములకి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును కూడా మేమందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ మీటింగ్ పెడతాకి 2 రోజులు 3 రోజుల క్రితమే తిరిగాం. నేను కానీ, గంగాధర్ గారు కానీ, శ్రీని గారు కానీ, మురళీధర్ గారు కానీ, కడల వెంకటేశ్వర గారు కానీ, ఇంకా 2, 3 పెద్దలు మాతో పాటు వచ్చారు. కొండ అందరూ కూడా తిరిగిన తర్వాత 2-3 రోజుల్లో మేము ప్రతి వార్డులో తిరిగి మీరు రావాలని పిలిపించాము. నిజంగా మీరు వచ్చి మన యొక్క ఐక్యతను చాటినందుకు మీ అందరికీ కూడా తలంచి వందనాలు చేస్తున్నా. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరిగింది. దీని యొక్క ప్రధాన అంశం మన జాతి, మన ఓటు. మర్చిపోకండి. ఎక్కడికైనా
సరే, ఇందాక చెప్పాను, మన నాయకుడు ఉండబట్టే 10 కోట్ల రూపాయలతోటి మన పిల్లల భవిష్యత్తు కోసం కళ్యాణ మండపం కట్టి కార్పొరేట్ కళ్యాణ మండపంలో మన పిల్లలు కూడా పెళ్లి చేసే విధంగా పునాది వేసినటువంటి భర్తరామ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచాలి. మరియు నాకు కూడా చెప్పారు మన డాక్టర్ గారు కూడా, వీళ్ళిద్దరు కూడా మనకు 2 కళ్ళు, ఈ 2 కళ్ళను కూడా మనం రక్షించుకుంటే ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ నుంచి పక్క నుంచి కూడా వేణి గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ పార్లమెంట్ నుంచి మన అన్నదమ్ములకు 3 సీట్లు ఇచ్చారు కాబట్టి మనం ఒక్కసారి ఓటును ఆయుధంతో కానీ బట్టల మీద నొక్కితే ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా పార్లమెంట్ కూడా గడగడాల విధంగా గీత కులాల ముందుకు ఉండాలని కోరుకుంటున్నా. మరి ఈ రోజున మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున కూడా మా మాట చెప్పగానే మీరు ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా, నా అక్క తమ్ములందరూ కూడా, మీ అందరికీ కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నా సోదరులందరికీ కూడా జై గీత కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత. గారికి శుభాశీస్సులు, విజయోస్తు అని దీవిస్తూ మీరు 2 మాటలు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజమండ్రి అభివృద్ధి చూసారా? రాజమండ్రి అభివృద్ధి కావాలా? ప్రజలు సుఖశాంతులతో ఉండాలా? ఈ 2 ఇంకేమొద్దు. కావాలి అంటే భర్తరామ్కి ఓటేయండి. శాంతి భద్రతలు, శాంతియుతంగా ప్రజాజీవనం సాగించాలి, రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే భర్తరామ్ కావాలి. అవునా కదా? భరత్కి ముందు భరత్ తర్వాత అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది, భరత్ వచ్చాక ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల, మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు 10 మందికి చెప్పి భరత్రామని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది, రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య, వైద్యం ఇస్తున్నారు. సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు, చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకి 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 11 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన వ్యక్తి బీసీలకి ఎవరూ లేరు. ఇలాంటి వ్యక్తిని ఈ బీసీ కులాల వారందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవునా కదా? ఉందా? మనం అందరం కూడా ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ భరత్రామ్ని మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి. గెలిపిస్తారా? గట్టిగా చెప్పాలి. మీరు ఇలాగా సమావేశాలకు వచ్చి తప్పట్లు కొట్టడం కాదు. మీరు ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఒక 50 మందికి, అన్ని కులాల వారికి భరత్రామ్ చేసిన అభివృద్ధి, రాష్ట్రం మన రాజమండ్రి శాంతియుతంగా ఉందంటే దానికి కారణం భరత్రామ్. రౌడీ షీటర్లందరినీ కూడా వేసి లోపల వేయించిన వ్యక్తి భరత్రామ్. సో రాజమండ్రి అభివృద్ధి చెందాలి, రాజమండ్రి శాంతియుతంగా ఉండాలి అంటే మనం భరత్రామ్ని గెలిపించాలని చెప్పే మెసేజ్ని మీరు ఒక్కొక్కళ్ళు ప్రతిరోజు ఒక 50 మందికి చెప్పాలి. చెప్తే అది పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యి మన విజయం, అఖండ విజయం, అద్వితీయమైన విజయం వస్తుంది. అదేవిధంగా నన్ను కూడా పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను. అదేవిధంగా రాజమండ్రిని సుందరవనంగా తీర్చిదిద్దాం. ఆల్మోస్ట్ భరత్రామ్ ఏది మిగల్చలేదు, అన్ని రాజమండ్రి అంత చక్కగా చేశాడు. ఇంకా వెరీ కొంచెం రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 90% రోడ్స్ అన్నీ అయిపోయినాయి. వచ్చే వ్యక్తికి చేయగలిగింది చేసేది కూడా పెద్దగా వేయలేదు. కానీ ఈ రాజమండ్రిని ఇంకా అభివృద్ధి చేసి మేమిద్దరం కలిసి ఇంకా అభివృద్ధి చేసి శాంతియుతంగా ఉండేట్టు చేస్తాము. మేము అన్నీ మీకు సభాముఖంగా హామీ ఇస్తూ మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కార్యక్రమము ఎంత విజయవంతం కావడానికి మరి మా వెనకుండి నడిపించినటువంటి గౌరవనీయులు శ్రీ మార్గాని భరత్రామ్ గారు, అదేవిధంగా ఈ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి మరి సహకరించినటువంటి మన వాసంశెట్టి గంగాధర్రావు గారు, అదేవిధంగా కడియాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా చొల్లంగి కొండబాబు గారు, పితాని పైడిరాజు గారు, అలాగే స్వరూప్ గారు, దాంతోపాటు కడలి వెంకట్రావు గారు, అలాగే ఈ విధంగా మరి పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించండి.
రాయుడు గణేష్ గారు, ముఖ్యంగా మురళీధరరావు గారు, మార్గాన్ చంటిబాబు గారు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఇంత వచ్చేయండి. అమ్మ అందరికీ కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చేసుకుని వెళ్ళండి. చాలా మందికి ఉంది, 4000 మందికి భోజనాలు ఉన్నాయి. ఎవరో కంగారు పడద్దు, అందరూ లైన్ లో నుంచుని చక్కగా తీసుకోండి. మరి విందు ఏర్పాటు చేసినందుకు మార్గాని భరతరామ గారికి నిజంగా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు రైట్, ఒకసారి ఫోటో తీసుకుంటారా పక్కన? అమ్మా ఉండండి. రైట్, నా మార్గా సురేష్ అన్న, ప్లీజ్. మార్గాని సురేష్ అన్న ఇలా అయిపోయింది. గూడూరు శ్రీనివాస్ గారికి, మన గొడ్డికి శ్రీనివాస్ గారు గజమాల అంకించవలసిందిగా కోరుతున్నాం. ఇలా తెచ్చేయండి ఇలాగా. సరేపో కలిపి కంబైండ్ చేసేద్దాం. ఇంకోటి ఉందండి, ఇంకోటి ఉంది. సార్ ఇంకోదండ. గీత కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.